ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. చాలా లాంగ్ డేస్ తర్వాత ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను అనమాట. అది కూడా మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ గురించి అయితే పెడుతున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం యాజ్ ఏ వైఫ్ అనమాట. చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేనైతే. సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్తో డెకరేషన్ చేస్తున్నా, ఫ్లవర్తో ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. బికాస్ కొంచెం డెకరేటివ్ ఉంటే బాగుంటుంది హౌస్ అనే థాట్లో అయితే నేను ఇక్కడ ముగ్గు వేస్తున్న కార్నర్లో. ఇలా ఫ్లవర్స్‌తో ముగ్గులు వేసుకుంటే చాలా ట్రెడిషనల్ ఫీల్ వస్తుందనమాట. బికాజ్ యాక్చువల్‌గా అయితే ఇలాంటివి ఓణం టైంలో వేసుకుంటాము. బట్ ఎందుకో వరలక్ష్మి వ్రతం కదా, మంచిగా ఉంటే బాగుంటుంది, ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఈ డిజైన్ అయితే వేస్తున్నా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మా సిస్టర్ వచ్చేసి బయట ముగ్గులు అయితే పెడుతున్నారు. నేను మీకు ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. లైక్ వరలక్ష్మి వ్రతానికి మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసాము, అమ్మవారిని ఎలా రెడీ చేసాము అన్నది చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య విలేజ్ నుంచి వచ్చారు. సమ్ వర్క్ ఉండి విలేజ్ వెళ్ళారనమాట. సో యాక్చువల్లీ రారేమో ఆ టైంకి అని చాలా టెన్షన్ పడ్డాము. బట్ ఫైనల్లీ అత్తయ్య అయితే ఇంటికి వచ్చేసారు. అండ్ అత్తయ్య విలేజ్ నుంచి కొబ్బరి బొండాలు, మామిడాకులు అయితే తీసుకొచ్చారు పూజ కోసం. ఇక్కడ మా హస్బెండ్ అండ్ అత్తయ్య కూర్చొని, అండ్ ఇక్కడైతే అత్తమ్మ నాకైతే ఒక పని చెప్పేశారు. పూర్ణాలు వేయడానికి ఇవైతే చేయమని చెప్పారనమాట. సో నేనైతే పూర్ణాల కోసం అని చెప్పి ఇవైతే రెడీ చేస్తున్నాను. అండ్ ఇది రెడీ అయిపోయిన తర్వాత మా సిస్టర్ వచ్చేసి పూర్ణాలు అయితే వేస్తున్నారు చూడండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు పూర్ణాలంటే. ఎందుకో తెలీదు. బట్ అది చాలా తినాలనిపిస్తది నాకు. నార్మల్‌గా గూడా వేసుకోవాలనిపిస్తది కానీ పూర్ణాలంటే చాలా పెద్ద పని ఉంటది కాబట్టి అంత ప్రిఫర్ చేయలేను. ఇష్టం ఉన్నా గానీ సమ్‌టైమ్స్ చేయలేనన్నట్టు. అండ్ ఇక్కడొచ్చేసి అత్తయ్య కలశం రెడీ చేస్తున్నారనమాట అమ్మవారిని పెట్టడానికి. మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! ఇదొచ్చేసి ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి మేము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది మాత్రమే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మేము పూజ ఎలా చేసాము అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందనమాట. లైక్ పార్ట్ 2 అనుకోండి. సో పార్ట్ 2లో ఎలా చేసాము ఏంటి అన్నదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి అత్తమ్మ కలశంకి రెడీ చేస్తున్నారు. రాగి చెంబు ఉంటుంది కదా! సో దానికైతే పసుపు తాడు ఇవన్నీ కట్టి కలశాన్నయితే రెడీ చేస్తున్నారు ఇక్కడొచ్చేసి. అదయిన తర్వాత ఇంకా ఫోటోస్ అవన్నీ క్లీన్ చేసుకొని, దానికి బొట్లవి పెట్టుకొని, ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. మా ఇంట్లో దేవుడి దగ్గర అన్నీ చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి. ఎట్లా అంటే చాలా మంచిగా అనిపిస్తదనమాట. ఇక్కడ అత్తమ్మ అయితే రెడీ చేసేసారు. దేవుడి దగ్గర అయితే పైన ఫ్లవర్స్ అది పెట్టి డెకోరేట్ చేసేసారు. అండ్ ఇక్కడొచ్చేసి నాకు అత్తమ్మ నేర్పిస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు వ్రతం ఎలా చేసుకోవాలి అన్నీ చెప్తున్నారనమాట. ఏం చేయాలి? ఎలా చేయాలి? బిఫోర్ దట్ మనం ఏదైతే అమ్మవారి దగ్గర రూపు అనేది పెట్టుకుంటామో, సో దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామనమాట. ఇక్కడ 9 లైన్స్ వచ్చేలాగా తీసుకొని, దానికి పసుపు అన్నీ రాసుకొని, దాంట్లో రూపు యాడ్ చేసుకొని, రూపుకి కూడా పసుపు, కుంకుమ అనేది పెట్టుకుంటారనమాట. సో ఇక్కడైతే అవన్నీ చెప్పారు. అండ్ ఇక్కడైతే ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే అమ్మవారు పూజ చేసుకునేటప్పుడు చేతికి తోరాలు కట్టుకుంటారు కదా! సో ఆ తోరాలు కూడా మేము ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నామనమాట. తోరాలు ఒక 6 అట్లా చేసాము. అండ్ ఇంకా రూపులొచ్చేసి ఒక 3 చేసామనమాట. బికాజ్ మేము ఇంట్లో 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి లేడీస్ మా 3 మెంబర్స్ కోసం 3 రూప్స్ అయితే పెట్టుకున్నాము. ఎందుకో తెలీదు ఇంట్లో పూజలు చేసినా, లేకపోతే దేవుడు రిలేటెడ్, డివైన్ రిలేటెడ్ ఏం చేసినా గానీ ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తదనమాట. నేనైతే చాలా ఎక్సైట్ అవుతూ చేస్తున్నాను. బికాజ్ ఫస్ట్ టైమ్ కాబట్టి నేర్చుకుంటున్నాను. ఇంకేంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే థాట్‌లోనే ఉన్నాను నేనైతే. సో, నాలాంటి కొత్త పెళ్లి కూతుర్లు ఎవరెవరున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ పూజ ఎవరు చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేమొచ్చేసి సెకండ్ ఫ్రైడే అయితే చేసుకుంటున్నాం పూజ. బికాజ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కంపల్సరీ సెకండ్ ఫ్రైడేయే చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. సో అత్తమ్మ పని మీద విలేజ్ వెళ్ళినా కానీ నా కోసం అని చెప్పేసి వెనకైతే వచ్చేసారనమాట. మళ్ళీ ఈరోజు పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు. అండ్ ఇక్కడ అన్నీ చెప్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. నేను మళ్ళీ మళ్ళీ వింటూ చేస్తూ ఉన్నాననమాట.
ఆల్మోస్ట్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. అమ్మవారికి సంబంధించినవి కొన్ని ఉన్నాయన్నమాట. అంటే అమ్మవారికి లైక్ ఫ్రాక్‌లాగా, సారీలాగా తీసుకోవాలి అనుకున్నాము. ఆల్రెడీ బిఫోర్ డే తీసుకున్నాము. బట్ అవి కొంచెం మా అత్తయ్య గారికి వాళ్ళకి నచ్చలేదన్నమాట. సో, దానికోసమని మళ్ళీ తీసుకోవడానికైతే మా బావగారు వెళ్తున్నారిక్కడ. సో, ఫైనల్లీ చాలా ప్రాసెస్ తర్వాత మెల్లిగా తోరాలు ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పెండింగ్ ఉన్నది కలశం పెట్టడం అండ్ అమ్మవారిని రెడీ చేయడం. ఈ 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడొచ్చేసి అమ్మవారిని రెడీ చేసడానికి ఇక్కడైతే అక్క ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా వెండిది ఒక చెంబు తీసుకున్నారనమాట. సో, దానికి చుట్టూ పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టేసి దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేశారనమాట. వేసిన తర్వాత దాని మీద కొబ్బరికాయ అయితే పెడుతున్నారు. అండ్ దీన్ని బేస్ చేసుకొని అమ్మవారిని రెడీ చేయడానికి ఇదైతే మేము ఆన్‌లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం మీషో నుంచి. అండ్ ఇదొచ్చేసి వెండిదనమాట అమ్మవారి ఫేస్ చేపించారు అత్తయ్య వాళ్ళు. సో, దాన్ని ఇక్కడ పెట్టి రెడీ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ పక్కనైతే అత్తమ్మ కలశం రెడీ చేస్తుంది. ఒక పక్కన అది రెడీ అవుతుంది. ఒక పక్కన ఇది రెడీ అవుతుందనమాట. సో, 2 ఒకటేసారి అయిపోతాయి గాబట్టి, ఇక్కడ అత్తమ్మ అయితే ఫస్ట్ కలశం పెట్టడానికి బిఫోరు రైస్ వేసుకొని, రైస్ మీద పసుపు, కుంకుమ వేసి అప్పుడు కలశాన్ని పెడుతున్నారనమాట. అండ్ దాంట్లో కొంచెం వాటర్ అయితే పోస్తున్నారు ఇక్కడ. అత్తయ్య చూపిస్తున్నారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారనమాట. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొంచెం నన్ను క్షమించండి. బికాజ్ ఫస్ట్ టైమ్ కాబట్టి నాకు అంత తెలియక నేను చెప్తున్నాను. అక్కడ నేను అబ్జర్వ్ చేసిందే నేను మీకు ఇక్కడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా రాంగ్‌గా చెప్పినా గానీ జస్ట్ మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ లెర్న్ అనమాట. లైక్ మీరేమైనా చెప్తే ఓకే. ఓకే. ఇలా చేయాలి, అలా చేయాలని నాకు కూడా ఒక ఐడియా వస్తుంది గాబట్టి ఇఫ్ ఈస్ దేర్ ఎనీ మిస్టేక్స్ మీరు జస్ట్ కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి నెక్స్ట్ టైమ్ అట్లా రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళలా చేస్తుంటే అబ్బా! ఒక ఫీల్‌లో ఉన్నాను. నేనైతే ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. ఆ ఫీల్ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను అన్నట్టు. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ అమ్మవారిని రెడీ చేస్తున్నారనమాట. అంటే అమ్మవారికి కాటుక ఇవన్నీ పెట్టి రెడీ చేస్తున్నారు. కలశం మీద పెట్టడానికి. అండ్ పక్కన అమ్మవారిని రెడీ చేయడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ అత్తమ్మ అమౌంట్ అంటే చూసుకుంటున్నారు. కలశంలో అమౌంట్ ఏస్తారు కదా! సో, దాన్ని బట్టి చూస్తున్నారు. అండ్ మా దగ్గర ఒకటి ఉంది రాగిది అమ్మవారిది. అందుకోసం అది ఒకటి చూసి దాంట్లో వేశారనమాట. అండ్ దాంట్లో కొన్ని అక్షింతలు కూడా యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కలశం పెట్టడానికి అత్తమ్మ కొబ్బరికాయకైతే పసుపు, కుంకుమ రాసి బొట్టయితే పెడుతున్నారనమాట. బొట్టు పెట్టేసి ఇంక అప్పుడైతే కలశాన్ని స్టార్ట్ చేస్తారు అత్తమ్మ. చూడండి మీరు కూడా చాలా బావుంది ఇలా చేస్తుంటే. సో, కమింగ్ టు అమ్మవారి డెకరేషన్. ఇక్కడైతే అమ్మవారు రెడీ అయిపోయారు. ఇందాక మీరు చూసారు కదా! అమ్మవారికి కుంకుమతో బొట్లవి పెడుతున్నవి. సో, అమ్మవారికి బొట్టు పెట్టేసిన తర్వాత చూడండి అసలు ఎంత నిండుగా ఉన్నారో మన వైపే చూసి నవ్వుతున్న ఫీల్ అయితే వచ్చిందనమాట నాకు. అండ్ ఇందాక ఫస్ట్‌లో బావగారు బయటకెళ్లారు అమ్మవారికి సంబంధించిన డ్రెస్ తీసుకురావడానికి అని చెప్పాను కదా! సో, ఆ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. అమ్మవారికి బేసిక్‌గా రెడ్ అండ్ గ్రీన్ అంటే చాలా ఇష్టం. మోస్ట్‌లీ అందరూ అదే కలర్ ప్రిఫర్ చేస్తారు అమ్మవారికి. అండ్ మా ఈ లుక్ ఎలా ఉందనేది కింద కామెంట్స్ అండి. వెయిట్ ఫర్ పార్ట్ 2.